Namaste viewers, welcome to our channel English with BP. This is the 8th video in the series. We are progressing well. Thanks for your support. We are discussing types of sentences. In this process, today we are going to discuss exclamatory sentence. If anybody wants to watch our previous videos, they can go to playlist. All our videos are placed there. You can watch any video there. Exclamatory sentence. A sentence that expresses some strong or sudden feeling is called an exclamatory sentence. అంటే చూడండి, బిఫోర్ గోయింగ్ టు దిస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఒకటి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి ఒకళ్ళు అడిగారు. ఇంపరేటివ్ సెంటెన్స్లో ప్రిపేర్ వెల్ అని అనొచ్చా అని అడిగారు. ఎస్, ప్రిపేర్ వెల్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకే వస్తుంది. ఎందుకు అంటే అది మనం ఒక సలహా ఇస్తున్నాము. ప్రిపేర్ వెల్ అంటే ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్, ప్రిపేర్ వెల్ ఇన్ యువర్ స్టడీస్, ఓకే, ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ కోసమైనా మనం ప్రిపేర్ వెల్ అంటున్నాము, ఒక ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ వెల్ అంటున్నాము, లేదా ఒక కాంపిటీషన్ కోసం ఏదైనా ఒక దానికోసమని ప్రిపేర్ వెల్ అని వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తున్నాము, మనం ప్రిపేర్ వెల్ అని ఒక అడ్వైజ్ ఇస్తున్నాము. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకి తీసుకోవచ్చు. ప్రిపేర్ వెల్ అంటే యూ ప్రిపేర్ వెల్ అని అర్థం. అక్కడ యూ అనేది సబ్జెక్ట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. అక్కడ దానికి స్పెసిఫిక్గా మనం చెప్పనవసరం లేదు. సిమిలర్లీ కీప్ క్వైట్ మీన్స్ యూ కీప్ క్వైట్, అది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. అది కూడా అడిగారు, కీప్ క్వైట్ అనొచ్చా అని. కీప్ క్వైట్ అనొచ్చు. కీప్ క్వైట్ అంటే యూ కీప్ క్వైట్. ఓకేనండి, అది చూసాము. తర్వాత ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గురించి చూస్తాము. అంటే సపోజ్ మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేదా బయట ఎటైనా రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు, లేదా ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఒక్కొక్క సిచ్యువేషన్ని మనం చూసినప్పుడు మనకు తెలియకుండా సడన్గా సమ్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్స్ మనలో వస్తాయి. భావావేశము అంటారు. ఇమ్మీడియట్గా మనకు తెలియకుండా మన లోపల కలిగిన ఆ ఫీలింగ్ని సడన్గా మనం పైకి అనేస్తాము. హఠాత్తుగా పైకి చెప్తాం దాన్ని. ఓ వాట్ హ్యాపెండ్ అని అంటాం. అంటే సడన్గా మనకు ఒక ఆ ఫీలింగ్ని వెలిబుచ్చుతాం, మనం బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాము. అలాంటి సడన్ ఫీలింగ్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా పిలుస్తాం మనము. అంటే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడో, లేకుంటే మనం ముందే ఆ డే ప్రిపేర్ అయ్యేటప్పుడే ఈరోజు ఇలా జరిగితే నేను ఇలా స్పందించాలి అని మనం ప్రిపేర్ కాము. మనం ఏమి దాన్ని ముందుగా అనుకొని ప్లాన్ చేసుకోము. నేను రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాను, ఆ రోడ్డు మీద ఏదైనా ఇలా ఒక బిల్డింగ్ ఏదైనా అందంగా కనిపించింది, లేకుంటే రోడ్డు మీద ఒక కార్ వెళ్తోంది, మంచిగా ఉంది, మెర్సిడెస్ బెంజ్ కార్ కనిపించింది, లేకుంటే ఆడి కార్ కనిపించింది, వా బాగుంది కారు అని అనాలి. లేకుంటే ఈ బిల్డింగ్ ఎంత బాగుందో, ఈ గార్డెన్ ఎంత బాగుందో అని అనాలి అని చెప్పి మనం ముందు ప్రిపేర్ అయ్యి వెళ్తామా? ప్రిపేర్ కాము మనం. కానీ ఆ కార్ చూసేసరికి మన పక్కవాడికి చెప్తాం, ఆ కార్ చూడు ఎంత బాగుందో, సడన్గా చెప్తాము. అప్పటి వరకు మనకు ఆ ప్లానే ఉండదు, ఆ ఆలోచనే ఉండదు. కానీ ఆ కార్ని చూడగానే పక్కన వాడికి కూడా ఆ కార్ చూడు ఎంత బాగుందో, ఎలా బాగుంది, ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో, అలాంటి బిల్డింగ్ ఒకటి కట్టుకోవాలరా. అంటే ఇవన్నీ అప్పటికప్పుడు మన లోపల నుంచి మనకు వచ్చే భావాలు, ఫీలింగ్స్. వాటిని మనం సడన్గా ఎక్స్ప్రెస్ చేయటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సడన్గా ఎక్స్ప్రెస్ చేసిన ఎటువంటి సెంటెన్స్లైనా సరే, ఎటువంటి వాక్యాలైనా సరే, వాటన్నింటినీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద విభజిస్తాం మనం ఇంగ్లీష్ గ్రామర్లో. అంటే సెంటెన్స్లో ఉన్న రకాలు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మొదటిది మనం అసర్టివ్ సెంటెన్స్ అన్నాము, దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఒక విషయాన్ని మనం ఎదుటి వాళ్ళకు తెలియజెప్పినప్పుడు దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని అనుకున్నాము. అదేవిధంగా మనకు తెలియని విషయాల్ని అడిగి తెలుసుకుంటున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాము. ప్రశ్నలు అడగటం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం, విషయాలు తెలుసుకుంటూ ఉంటాము. దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని పిలుస్తాము. అదేవిధంగా అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అనుకున్నాం. అంటే కమాండ్ చేసి మాట్లాడటం, ఆర్డర్ వేసి మాట్లాడటం, లేదా రిక్వెస్ట్ చేయటం, ఒక సలహా ఇవ్వటం, మన కోరికను వెలిబుచ్చటం, అలాంటివన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్ కిందికి వస్తాయని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మనలో ఉన్న భావాల్ని, అప్పటికప్పుడు హఠాత్తుగా మనలో ఉత్పన్నమయ్యే భావాల్ని మనం వెలిబుచ్చితే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలుస్తారు.
ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ అంటే వెలిబుచ్చటం. ఏ సెంటెన్స్, ఏ వాక్యం అయితే దట్ ఎక్స్ప్రెస్ చేస్తుందో, వెలిబుచ్చుతుందో. ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది? సమ్ స్ట్రాంగ్ ఆర్ సడన్ ఫీలింగ్స్. స్ట్రాంగ్ అంటే లోపల నుంచి వచ్చే పెళ్ళికి వచ్చిన ఫీలింగ్స్ని, సడన్ ఫీలింగ్స్ని, అప్పటికప్పుడు హఠాత్తుగా వచ్చే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో వాటిని ఈజ్ కాల్డ్ an exclamatory sentence. వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలుస్తారు. జస్ట్ లైక్ అదర్ సెంటెన్సెస్, an exclamatory sentence also begins with a capital letter. ప్రతి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతుంది, క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతుంది. కానీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయిపోయేటప్పుడు అంటే ముగించేటప్పుడు మాత్రం ఎక్స్క్లమేషన్ మార్కుతో ముగిస్తుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఇలా ఒక గీత గీసి కింద చుక్క పెడతాము. దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అని పిలుస్తారు. ఏ మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ అంటారు. ఎవ్రీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. జాగ్రత్తగా గమనించండి, సెంటెన్స్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని పిలుస్తారు. కానీ ఈ గుర్తుని అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయిపోయేటప్పుడు చివరిలో మనం ఉపయోగించే ఈ గుర్తుని ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు. అంటే తెలుగులో ఆశ్చర్యార్థకము గుర్తు అని అంటారు. ఆశ్చర్యార్థకము గుర్తు ఇలా రాసి కింద చుక్క పెడతారు. ఆశ్చర్యార్థకము గుర్తు, ఏ మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ అంటారు. సో an exclamatory sentence begins with a capital letter and ends with exclamation mark. An exclamation mark will be placed at the end of every exclamatory sentence. ఓకే, దీన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో చూస్తే బాగా అర్థమవుతుంది ఆ సడన్ ఫీలింగ్ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మనం ఇంట్లో కూర్చున్నాం, ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, ఉండి మబ్బు పట్టింది, ఎండ పోయింది, వాతావరణం చల్లగా తయారైంది, ఎండ లేదు, హాయిగా ప్రశాంతంగా ఉంది, ప్లెజెంట్గా ఉంది, హాయిగా ఉంది, ఆనందాన్ని ఇస్తుంది. బట్ వావ్, వాట్ ఏ ప్లెజెంట్ వెదర్ ఇట్ ఈస్, వాట్ ఏ ప్లెజెంట్ వెదర్, ఎంత హాయిగా ఉంది ఈ వెదర్. అండ్ వెదర్ అంటే వాతావరణం, WEATHER స్పెల్లింగ్ చూడండి, వెదర్, WEATHER వెదర్ అంటే వాతావరణము. వాతావరణం ఎంత ప్లెజెంట్గా ఉందో, ప్లెజెంట్గా అంటే ఆహ్లాదకరంగా ఉందో. వాట్ ఏ ప్లెజెంట్ వెదర్ ఇట్ ఈస్, ఎంత వాతావరణం ఎంత హాయిగా ఉందో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో అన్నమాట. హౌ బ్యూటిఫుల్ ది బిల్డింగ్ ఈజ్, హౌ బ్యూటిఫుల్ ది బిల్డింగ్ ఈజ్. రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక బిల్డింగ్ కనిపించింది, అందమైన బిల్డింగు, పెద్ద బిల్డింగు, దాని ఎలివేషన్ బాగుంది, గ్లాస్తో ఉంది, మంచిగా ఉంది. వావ్, ఇలాంటి ఇల్లు ఒకటి కట్టుకోవాలిరా, ఇలాంటి బిల్డింగ్ ఒకటి కట్టుకోవాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇట్ ఈస్, ఎంత అందంగా ఉందో ఈ బిల్డింగ్. అర్థమవుతుందా? అది మనం ఆ బిల్డింగ్ కనిపిస్తుంది అని మనకు తెలియదు, రోడ్డు మీద వెళ్తుంటే సడన్గా కనిపించింది అక్కడ, వెంటనే ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో, అసలు ఆ ఎలివేషన్ చూడు ఎలా ఇచ్చారో ఎంత బాగుంది కదా, కలర్ కాంబినేషన్ చూడు ఎంత బాగుందో, దాన్ని ఎంత బాగుంది. ఆశ్చర్యం, మన లోపల వచ్చిన ఒక ఫీలింగ్ని మనం వెంటనే వెలిబుచ్చుతున్నాం, పైకి అంటున్నాము, అలా ఉంటుంది. అట్నే హౌ హాట్ ఇట్ ఈస్, కాఫీ తాగుదామని పెట్టాడు, కాఫీ తాగేసరికి కాలింది, వావ్ హౌ హాట్ ఇట్ ఈస్, ఎంత వేడిగా ఉంది ఏంటి, అమ్మో హౌ హాట్ ఇట్ ఈస్. నీళ్ళు పెట్టారు, ఇలా చేయబెట్టేసరికి కాలుతున్నాయి, హౌ హాట్ ఇట్ ఈస్. లేకుంటే హౌ కోల్డ్ ఇట్ ఈస్, ఎంత చల్లగా ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఈస్, what a wonderful picture it is. Oh, I have never seen such a wonderful picture. అసలు ఇంతవరకు అలాంటి పిక్చరే చూడలేదు. వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఈస్, ఎంత బాగుంది. వాట్ ఏ స్వీట్ వాయిస్ షీ హ్యాస్, ఆర్ వాట్ ఏ మెలోడియస్ వాయిస్ షీ హ్యాస్. ఆవిడ గాత్రం ఎంత బాగా ఉంది, ఎంత మెలోడియస్గా ఉంది, ఎంత వినసొంపుగా ఉంది. ఆవిడ పాడుతున్నది ఎంత ఆనందకరంగా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత వినసొంపుగా ఉంది. వాట్ ఏ స్వీట్ వాయిస్ షీ హ్యాస్, అది భగవంతుని గిఫ్ట్. వాట్ ఏ మెలోడియస్ వాయిస్ షీ హ్యాస్. అలానే వాట్ ఏ సర్ప్రైజ్, అసలు ఊహించింది ఏదో జరిగింది, వావ్ ఇవాళ నాకు లాటరీ తగిలింది, వాట్ ఏ సర్ప్రైజ్, స్టన్, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఎ థింగ్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. వాట్ ఏ సర్ప్రైజ్, థ్యాంక్ గాడ్. సర్ప్రైజ్ చూస్తున్నాం.
అదేవిధంగా సడన్గా మనకి ఏదైనా బాధ కల్పించింది, ఏదో వార్త విన్నాం, వినకూడని వార్త, ఏదో చెడు వార్త విన్నాం. ఓ వాట్ ఏ పిటీ, పాపం అలా జరిగిందా వాళ్ళకు, వాట్ ఏ పిటీ, సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము. ఈ విధంగా మనకు అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్లో వచ్చిన ఈ సడన్ ఫీలింగ్స్ని పైకి వెలిబుచ్చుతూ ఉంటాము. ఇలాంటి వాటన్నింటినీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్గా మనం పిలుస్తాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్గా మనం పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్ తోటే మొదలవుతాయి, ఆశ్చర్యార్థకము గుర్తుతో ముగిస్తాయి. ఏ మార్క్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ అంటారు. ఓకే, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఓకేనండి, ఇవన్నీ ఉంటాయి. విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, అప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. నౌ let us see some more examples for this exclamatory sentences. How sharp it is. అంటే ఒక నైఫ్ కానీ ఏదైనా తీసుకోండి, ఒక చాకు, ఒక కత్తి ఏదైనా తీసుకున్నారు, దాని ఎడ్జ్ బాగా షార్ప్గా ఉంది, ఇలా కట్ అయిపోయేటట్టుంది. వావ్, ఇలా కట్ అయిపోతుంది. హౌ షార్ప్ ఇట్ ఈస్, ఇంత షార్ప్గా ఉంది. లేదా ఒక పెన్సిల్, దాన్ని ఎంత షార్ప్గా ఉంది. హౌ షార్ప్ ఇట్ ఈస్. What a superb innings Virat played today. విరాట్ కోహ్లీ ప్లే చేశారు. సూపర్బ్ ఇన్నింగ్స్. వాట్ ఏ సూపర్బ్ ఇన్నింగ్స్ విరాట్ ప్లేడ్ టుడే. వాట్ ఏ బ్యూటిఫుల్ శారీ ఇట్ ఈస్. వాట్ ఏ బ్యూటిఫుల్ శారీ. మనం తెలుసుకొస్తాం కదా, చూడగానే అబ్బా ఈ శారీ చూడ ఎంత బాగుందో. వాట్ ఏ బ్యూటిఫుల్ శారీ ఇట్ ఈస్. మనం ఎక్స్ప్రెస్ చేసేవే ఈ వర్డ్స్ అన్నీ. హౌ క్యూట్ ది బేబీ ఈస్. పిల్లవాడిని చూడటానికని వెళ్ళినప్పుడు అబ్బా ఆ పిల్లవాడు చూడు ఎంత ఇదిగా ఉన్నాడో, ముద్దొస్తున్నాడు, చిన్న పిల్లవాడు అని అంటాము. హౌ క్యూట్ ది బేబీస్. ఎక్స్ప్రెస్ చేస్తాం కదా ఇట్లాంటి వర్డ్స్ని. హౌ క్లవర్ ఈస్. అరే వాడు చూడ పిల్లవాడు ఎట్లా చెప్తున్నాడు, ఏది అడిగినా టక 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 చెప్పేస్తున్నాడు, వెంటనే చెప్పేస్తున్నాడు ఆన్సర్స్. వాడు భాష అనర్గళంగా మాట్లాడుతున్నాడు. వావ్, హౌ క్లవర్ హీస్. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ హీస్. ఎక్స్ప్రెస్ చేస్తుంటాం కదా అలా. హౌ క్లవర్ హీ ఈస్. వాట్ ఏ గ్రేట్ డే ఇట్ ఈస్. వాట్ ఏ గ్రేట్ డే. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఏ గ్రేట్ డే ఇట్ ఈస్. ఇలా కొన్ని మనం వర్డ్స్ని, కొన్ని సెంటెన్సెస్ని చూసాము. ఇవన్నీ కూడా ఎక్స్క్లమేషన్ మార్క్తో ముగుస్తున్నాయి, అంటే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాయి, ఆశ్చర్యార్థకం గుర్తుతో వస్తున్నాయి. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఏ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్ని చెప్పేవి అనమాట అవన్నీ. అందుకని వాటిని ఎక్స్క్లమేషన్ మార్క్ తోటి ఎండ్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ.